హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. వరల్డ్ లోని అన్ని నేషన్స్ కూడా ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ కి టాప్ ప్రయారిటీ ఇస్తున్నాయండి. ఇండియా కూడా రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ లో సొల్యూషన్స్ ని వెతుకుతుందన్నమాట. విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇండియా అనేది ఒక పవర్ హౌస్ అండి. యాన్యువల్ కెపాసిటీ 10 to 12 గిగావాట్స్ ఉంటుంది. విండ్ మార్కెట్ లో ఇండియా 4th లార్జెస్ట్ కంట్రీగా ఉందండి. 121 గిగావాట్ రిన్యూవబుల్ ఇన్స్టాలేషన్ లో విండ్ ఎనర్జీ 35% కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. రీసెంట్లీ స్లో డౌన్ ఉన్నప్పటికీ డొమెస్టిక్ విండ్ ఎనర్జీ కంపెనీస్ కి అండర్ యూటిలైజ్డ్ కెపాసిటీ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడం ద్వారా ఇండియా విండ్ ఎనర్జీలో లీడర్ గా మారుతుందండి. 2030కి 140 గిగావాట్ విండ్ కెపాసిటీని రీచ్ అవుతుంది అనమాట. విండ్ ఎనర్జీ కంపెనీస్ ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతున్నాయండి. గవర్నమెంట్ సపోర్ట్, పెరుగుతున్న ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్, అలాగే డెవలప్ అవుతున్న ఇండస్ట్రీ వల్ల ఇండియా విండ్ ఎనర్జీ సెక్టర్ అనేది 2024-2029 మధ్య 8% ఎక్స్పెక్టెడ్ CAGR తో పెరగడానికి రెడీగా ఉంది. సో ఈ రోజు ఈ వీడియోలో విండ్ ఎనర్జీ సెక్టర్ లో ఉన్న టాప్ కంపెనీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కంపెనీ కేపీ ఎనర్జీ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ కేపీ గ్రూప్ ఆఫ్ సూరత్ లో పార్ట్ అండి. ఇది ఐడియల్ లొకేషన్స్ ఫైండ్ అవుట్ చేయడం నుండి ల్యాండ్ పర్మిట్స్ పొందడం అండ్ ఎంటైర్ విండ్ ఫార్మ్స్ కన్స్ట్రక్షన్ వరకు విండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో స్పెషలైజేషన్ ఉన్న కంపెనీ అన్నమాట. కేపీ ఎనర్జీ WTG మ్యానుఫ్యాక్చరర్స్, IPPS, CPPS ట్రస్టెడ్ పార్ట్నర్ అండి. అండ్ కంపెనీ EPCC సెగ్మెంట్ కూడా స్టడీగా ఇన్కమ్ ని జనరేట్ చేస్తుంది. కంపెనీకి 18.4 మెగావాట్ విండ్ అండ్ సోలార్ పవర్ పోర్ట్ఫోలియో ఉందండి. 2025 కి 100 మెగావాట్స్ కి రీచ్ అవ్వాలని టార్గెట్ గా కూడా పెట్టుకుంది. దీని సబ్సిడీ అయిన కేపీ ఎనర్జీ OMS లిమిటెడ్ విండ్ ఫార్మ్స్ కి O&M సపోర్ట్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. 55.8 బిలియన్ కరెంట్ ఆర్డర్ బుక్ తో కంపెనీకి స్ట్రాంగ్ డిమాండ్ ఉందండి. ఇందులో 715.6 మెగావాట్స్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. సిద్ధాపూర్ ప్రాజెక్ట్ ఇప్పటికే 138.6 మెగావాట్స్ పవర్ జనరేషన్ ని స్టార్ట్ చేసింది అండ్ 50.4 మెగావాట్స్ కంప్లీట్ చేయడానికి ట్రాక్ లో కూడా ఉందన్నమాట. అండ్ ఆదిత్య బిర్లా రిన్యూవబుల్ ఎనర్జీ కోసం 23.1 మెగావాట్స్ విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ లో కేపీ ఎనర్జీ అనేది ఇన్నోవేషన్ లో ముందుంది. NTPC REL కోసం 464.1 మెగావాట్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది కంపెనీ ఆర్డర్ లో లార్జెస్ట్ ఆర్డర్ అండి. ఇది కంపెనీ ఆర్డర్స్ లో లార్జెస్ట్ ఆర్డర్ అనమాట. కంపెనీ హై ప్రొఫైల్ EPC ప్రాజెక్ట్స్ కోసం MNC లతో కూడా చర్చలు జరుపుతుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2826 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 41% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 37.1%, ఫేస్ వాల్యూ ₹5, ఎర్నింగ్ పర్ షేర్ ₹8.74 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 87 crores మాత్రమే ఉంది. అండ్ మన కంపెనీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 క్వార్టర్ లో కంపెనీ సేల్స్ 207 crores పోస్ట్ చేసిందండి. డిసెంబర్ క్వార్టర్ లో ఇది 82 crores అనమాట. అదే మార్చ్ 2023 క్వార్టర్ లో ఇది 148 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ 15% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 15 crores మాత్రమే నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అదే మార్చ్ 2024 లో ఈ కంపెనీ 25 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ అండ్ డిసెంబర్ 2023 క్వార్టర్ లో 9 crores మాత్రమే నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 44.80% ఉందండి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 54.87% ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ అండి. 12,860 విండ్ టర్బైన్స్ తో 17 కంట్రీస్ లో ప్రెజెన్స్ ఉంది ఈ కంపెనీకి. ఇండియాలో కంపెనీ మొత్తం 11,000 మెగావాట్స్ విండ్ పవర్ ఇన్స్టాలేషన్ లో 1/3 పార్ట్ ని కంప్లీట్ చేసింది అనమాట. ఇది కంట్రీస్ ఇన్స్టాల్డ్ విండ్ కెపాసిటీలో 32% ఉంటుందండి. ఆర్డర్ బుక్ డెలివరీస్ అనేవి పాస్ట్ ఇయర్ లో తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దాని డెలివరీ స్పెసిఫిక్ సైట్ రిక్వైర్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి అనమాట. అలాగే క్లయింట్స్ వాళ్ళ డెలివరీస్ ని రీషెడ్యూల్ చేయడం వల్ల గ్రిడ్ కనెక్షన్స్ అండ్ ల్యాండ్ అక్విజిషన్స్ లో డిలే అయిందండి. అండ్ వర్కింగ్ క్యాపిటల్ యాక్సెస్ కూడా డిలే జరిగింది. అయినప్పటికీ కంపెనీ సిచ్యువేషన్ ని టర్న్ అరౌండ్ చేసింది. డిసెంబర్ 2023 లో మ్యాసివ్ ఆర్డర్ బుక్ ని అక్యుములేట్ చేసింది అనమాట. జనవరి 2024 కి సుజలాన్ మొత్తం 3,127 మెగావాట్స్ ఆర్డర్ బుక్ ఉందండి. ఎవెన్యూ అండ్ ఎవరెన్ వంటి ఇండస్ట్రీ జైంట్స్ నుండి రీసెంట్ గా 867 మెగావాట్స్ ఆర్డర్ కూడా రిసీవ్ చేసుకుంది. టాప్ మార్జిన్స్ తో హై వాల్యూ ప్రాజెక్ట్ ని సెక్యూర్ చేయడం మీద కంపెనీ లేజర్ ఫోకస్ చేస్తుందండి. ఎవరెన్ నుండి 642 మెగావాట్స్ ఆర్డర్ అనేది సుజలాన్ కి ఇండియాలోనే ఇప్పటి వరకు సాధించిన లార్జెస్ట్ ఆర్డర్ అనమాట. OMS బిజినెస్ అనేది మ్యాసివ్ 14 గిగావాట్స్ విండ్ కెపాసిటీ కలిగి ఉందండి. డెవలప్ అవుతున్న విండ్ ఎనర్జీ సెక్టర్ లో విండ్ కంపోనెంట్ సప్లై చేయడం మీద ఫోకస్ చేస్తుంది. సుజలాన్ సబ్సిడీ అయిన SE Forge ఈ పెరుగుదల నుండి ఇమ్మెన్స్లీ బెనిఫిట్ అవుతుంది అనమాట.
ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 56,201 crores ఉంది. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ROC 20.8% ఉంది. అలాగే ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 53 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 146 crores ఉంది. కంపెనీ క్వార్టర్ రిజల్ట్స్ ఇంకా పోస్ట్ చేయలేదు. లాస్ట్ ఫైనాన్షియల్ మార్చ్ 2023 లో కంపెనీ సేల్స్ కనుక చూస్తే 5,971 crores పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 14% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 2,887 crores పోస్ట్ చేయడం జరిగింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 13.28% ఉందండి. కంపెనీలో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తక్కువగా ఉంది. బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ FI షేర్ హోల్డింగ్ అండ్ DI షేర్ హోల్డింగ్ అనేది పెరిగింది. FI షేర్ హోల్డింగ్ 17.83% నుండి 19.57% కి, DI షేర్ హోల్డింగ్ 6.16% నుండి 6.30% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 62.74% నుండి 60.85% కి తగ్గింది క్వార్టర్ ఆన్ క్వార్టర్. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 41 రూపీస్ 65 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. 6 మంత్స్ లో 32% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL లో 414% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అదాని గ్రీన్ ఎనర్జీ అండి. ఇది దాని సబ్సిడరీ కంపెనీస్ ద్వారా రిన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇన్నోవేటివ్ రిన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం మీద కంపెనీ స్కోర్ ఫోకస్ చేస్తుంది. కరెంట్లీ గుజరాత్ లోని కాద్వాలో వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ని బిల్డ్ చేస్తుంది. లార్జ్ స్కేల్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఇది ఒక బ్లూ ప్రింట్ గా యూజ్ అవుతుందండి. అదాని గ్రీన్ దాని గ్రోత్ ని పెంచడానికి అడిషనల్లీ $1.36 బిలియన్ క్రియేట్ చేయడానికి ఫైనాన్సింగ్ ఫ్రేమ్ వర్క్ ని కూడా అప్ స్కేల్ చేసింది. $750 మిలియన్ క్యాష్ బ్యాక్డ్ ఫండింగ్ ని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది అనమాట. ఆపరేషనల్ అసెట్స్ ని రీఫైనాన్సింగ్ చేయడం వల్ల కంపెనీ అనేది $400 మిలియన్ గెయిన్ అయింది అనమాట. కంపెనీస్ ఆపరేషనల్ కెపాసిటీ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 16% పెరిగింది. న్యూ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్, అలాగే 700 మెగావాట్ సోలార్ విండ్ హైబ్రిడ్ ప్రాజెక్ట్స్, 300 మెగావాట్ విండ్ ప్రాజెక్ట్స్, అలాగే 150 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్స్ అనేవి కంపెనీ పైప్ లైన్ లో ఉన్నాయి. ప్రెసెంట్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,86,179 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 7.81%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.8%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 9 రూపీస్ 20 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 57,378 crores ఉంది. కంపెనీకి డెట్ అనేది కొంచెం హెవీగా ఉంది. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ సేల్స్ అనేది గ్రాడ్యువల్ గ్రోత్ ఉందండి. మార్చ్ 2023 లో 7,792 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 64% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 973 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 56.37% ఉంది. FI షేర్ హోల్డింగ్ అనేది 18.15% ఉంది. అండ్ DI షేర్ హోల్డింగ్ 1.55% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 23.93% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1,809 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 97% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL లో 85% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ టిమ్కెన్ ఇండియా అండి. ఈ కంపెనీ బేరింగ్స్ అండ్ మెకానికల్ పవర్ ట్రాన్స్మిషన్ కంపోనెంట్స్ తయారు చేస్తుంది అనమాట. జంషెడ్పూర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది. ప్రపంచంలోని లార్జెస్ట్ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరర్స్ కి కంపెనీ క్రూషియల్ పార్ట్నర్ గా ఉందండి. ఈ కంపెనీ రిన్యూవబుల్ ఎనర్జీ ఆటోమేషన్స్ తో న్యూ మార్కెట్స్ లోకి డైవర్సిఫై అయిందన్నమాట. ఫైనాన్షియల్ 2023 లో కంపెనీ రెవెన్యూ $1.3 బిలియన్ ఆల్మోస్ట్ ట్రిపుల్ అయ్యిందండి. 2013 నుండి 2023 వరకు టిమ్కెన్ యొక్క విండ్ ఎనర్జీ రెవెన్యూ అనేది 20% CAGR తో పెరిగిందండి. పాజిటివ్ మ్యాక్రోస్ అండ్ ఆర్గానిక్ అవుట్ గ్రోత్ తో సాలిడ్ టాప్ 10 గ్రోత్ ని అచీవ్ చేయడానికి కంపెనీ ప్లాన్ చేస్తుందండి. వర్కింగ్ క్యాపిటల్ అండ్ అసెట్ ఎఫిషియన్సీ సపోర్ట్ మీద దాని ఫోకస్ మొత్తం క్యాపిటల్ అలొకేషన్ స్ట్రాటజీకి సపోర్ట్ చేస్తుంది అనమాట. టిమ్కెన్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ కి పెరుగుతున్న డిమాండ్ ని రీచ్ అవ్వడానికి దాని మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ కూడా ఎక్స్పాండ్ చేస్తుంది. $70 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసింది దానికోసం. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 24,080 crores అండి. ROC 28% ఉంటే, రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.1%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 47 రూపీస్ 20 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 11.6 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కూడా సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. మార్చ్ 2023 లో 2,807 crores పోస్ట్ చేసింది సేల్స్. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 20% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 391 crores పోస్ట్ చేసింది. మోర్ ఓవర్ ఈ కంపెనీ కంటిన్యూగా డివిడెండ్ కూడా పే చేస్తుంది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు. 57.70% ఉంది. FI షేర్ హోల్డింగ్ అనేది 7.20% ఉంది. FI షేర్ హోల్డింగ్ నామినల్ గా పెరిగింది. అలాగే DI షేర్ హోల్డింగ్ 22.57% నుండి 23.62% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 12.59% నుండి 11.45% కి తగ్గింది. ఈ కంపెనీ షేర్ 3,202 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL లో 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది.
అండ్ నెక్స్ట్ కంపెనీ టీడీ పవర్ సిస్టమ్ అండి. ఈ కంపెనీ వేరియస్ అప్లికేషన్స్ కోసం ఏసీ జనరేటర్స్, ఎలక్ట్రిక్ మోటార్స్ తయారు చేస్తుంది అనమాట. ఇది 42+ గిగావాట్ ఇన్స్టాల్ కెపాసిటీ అండ్ 104 కంట్రీస్ లో గ్లోబల్ ప్రెజెన్స్ ఉంది. టీడీ పవర్ సిస్టమ్ స్టీమ్, గ్యాస్, హైడ్రో అండ్ విండ్ తో సహా వైడ్ రేంజ్ ఆఫ్ టర్బైన్స్ అందించే ఎక్స్టెన్సివ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఉందండి. టర్బైన్స్ అండ్ ఇంజిన్ ఓఈఎంస్ సేల్స్ కంపెనీకి ప్రైమరీ రెవెన్యూ స్ట్రీమ్స్ అన్నమాట. ఈ కంపెనీకి టాప్ క్లయింట్స్ నుండి 65 to 75% రెవెన్యూ అనేది వస్తుందండి. డిసెంబర్ 2023 కి కంపెనీ టోటల్ ఆర్డర్ బుక్ అనేది 11.5 బిలియన్స్ ఉంది. ఈ కంపెనీకి బెంగళూరులో 2 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి అన్నమాట. ఫైనాన్షియల్ 2025 కి కంపెనీ తన థర్డ్ ప్లాంట్ కోసం 1.5 బిలియన్ అలొకేట్ చేసింది. ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేస్తే కంపెనీ ఆర్డర్ ఇన్ఫ్లో అనేది 23% పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,467 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 22.1% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.9%, ఫేస్ వాల్యూ ₹2, ఎర్నింగ్ పర్ షేర్ ₹7.98 ఉంది. ఇండస్ట్రీ PE 48.8 ఉంది, స్టాక్ PE 44.2 ఉంది. PE రేషియో వైజ్ టీడీ పవర్ సిస్టమ్ అనేది అండర్ వాల్యూడ్ అండ్ కంపెనీ డెట్ అనేది 0 అండి. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. మార్చ్ 2023 లో 872 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ 97 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది మార్చ్ 2024 క్వార్టర్ కి 34.27% ఉంది. ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగింది 11.35% నుండి 12.85% కి. అండ్ డిఎస్ షేర్ హోల్డింగ్ 32.81% నుండి 32.36% కి తగ్గింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 20.53% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹352 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 44% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year PA లో 95% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవన్నీ టాప్ విండ్ ఎనర్జీ కంపెనీస్ అన్నమాట. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఓన్ అనాలిసిస్ చేశాక ఇన్వెస్ట్ చేయండి. మోర్ ఓవర్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్ ని అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.